అతయ్య నేను మొత్తం ఇల్లంతా 2 సార్లు వెతికాను, కానీ వాళ్ళిద్దరూ కనిపించలేదు. భగవంతుడా, నాకెందుకో భయంగా ఉంది, మనసు చాలా కలవరంగా ఉంది. ఆ బ్రహ్మరాక్షసుడు మళ్ళీ ఇక్కడికి వస్తే అప్పుడు ఏం చేయాలి? అందరూ బయలుదేరండి, వెళ్దారండి, బస్సు రెడీగా ఉంది. ఓహో, ఇప్పుడు ఎలా వెళ్తామండి? రిషబ్, తనుజ కనిపించడం లేదు. అయితే ఏమైంది, మనం వెళ్దాం పదండి. వెళ్ళే దారిలో ఎదుగుదాం, ఇక్కడే ఎక్కడ ఉంటారు. అది కరెక్టే. అందరు నడవండి. ఇది చిన్న ఊరే కదా, ఎక్కడో ఒక చోట కనిపిస్తారు. మీరందరూ పదండి, వెళ్ళి బస్సులో కూర్చోండి. పదండి. మైథిలి, నువ్వు ఎందుకు టెన్షన్గా కనిపిస్తున్నావు? మైథిలి, నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు అడిగేది ఏదో బస్సు ఎక్కెక్కడుగు, వెళ్దాం పద. అన్నయ్య, వాళ్ళిద్దరూ నా ముందు నుంచే వెళ్లారు. ఆపడానికి ప్రయత్నం చేశాను కానీ ఆపలేకపోయాను. వాళ్ళు చాలా తొందరలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరో కాళికను కలవడానికి వెళ్ళాలనుకుంటే విన్నారు. ఓహో, ఒక సమస్య ఇంకా పరిష్కారం కాలేదనుకుంటే మరొకటి మొదలైంది. వాళ్ళిద్దరూ కాళికను కలవడానికి వెళితే మనం ముందు ఆవిడ్ని వెతకాలి. తను మనకి కనిపిస్తే వాళ్ళు మనకు దొరుకుతారు. పదండి, ఇక్కడి నుంచి బయలుదేరి ముందు కాళికను వెతుకుదాం మనం. పదండి. మీరు ఇక్కడ దిగిపోండి, నేను ఇక్కడ నుంచి ముందుకు రాలేను. దయచేసి మీరు దిగిపోండి. పదండి. ఈ ప్లేస్ అంతా నిర్మానుష్యంగా ఉంది. అవును, ఈ చోటు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూస్తుంటే ఈ చుట్టుపక్కల జనసంచారం లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దెయ్యాలు పల్లి, ఇది అసుర స్థలం. ఏంటి? అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఈ రోడ్డు, ఈ ప్రాంతం, దీన్నేమంటారో మీకు తెలుసా? ఈ ప్రాంతాన్ని రాక్షసపల్లి అంటారు. ఈ దారి రాక్షస స్థలానికి తీసుకెళ్తుంది. అదే స్థలం, అదే చోటు. అక్కడ నుండి ఈ కథ మొదలైంది. అక్కడే అసలు ఈ కథ అంతమవుతుంది. పదండి, వెళ్దాం. ఇక్కడికి రావడం సంతోషం అనిపించలేదు. పైగా ఇలా వెళ్ళడం కూడా ఆనందంగా లేదు. నా కూతుర్ని ఈ ఊళ్ళోనే పోగొట్టుకున్నాను. మైథిలి, ఈ విషయం మాకు ముందే చెప్పుండాల్సింది. వాళ్ళిద్దరు ఇంట్లో నుండి వెళ్తున్నప్పుడే చెప్తే బాగుండేది. అవును, మాకు ముందే చెప్తే సరిపోయేది. వాళ్ళిద్దరికి జరగకూడదు ఏదైనా జరిగితే. రాఖీ విషయంలో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. కానీ వేదన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. మావయ్య, నేనేం చెప్పకూడదని రిషి రాఖీ మీద ప్రమాణం చేశాడు. అందుకే నేనేం చెప్పలేకపోయాను. ఇదే లాస్ట్ జర్నీ. కమలాపురానికి మళ్ళీ ఎప్పుడు ఎవరు ఈ ఊరికి తిరిగిరారు. ఇక్కడికి ఒక్కరు మాత్రమే వస్తారు, బ్రహ్మరాక్షసుడు. మనం ఈ ఇంట్లో బంధించబడి చాలాసేపు అయింది. నేను ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడికి బాగోలేదు. వెంటనే తనకి మందులు వేయాలి. ఏం చేయాలి నాకేం అర్థం కాదు. ఒకవేళ కావాలని మనల్ని అయ్యగారి గదిలో బంధించారా ఏంటి? ఆ బ్రహ్మరాక్షసుని వదిలి మనల్ని బలిస్తారేమో. దాంతో అతను సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. పట్టుకున్నా 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 పట్టుకున్నా. ఏంటి బ్రహ్మరాక్షసున్నా? బ్రహ్మరాక్షసుని కాదు, ఈ కర్రని వెతికి పట్టుకున్నా. దీంతో మనం తలుపులు పగలగొడదాం. పదండి పదండి. మీరేం చేస్తున్నారు? తలుపులు పగలగొట్టి పారిపోవాలనుకుంటున్నారా? నిన్ను ఊరికే వదిలిపెట్టాం. ఏయ్, కళ్ళెర్ర చేస్తున్నావేంటి? నీ కళ్ళు పీకి చేతిలో పెడతాను. ఏమలా అరుస్తున్నావు? మేమేంటో నీకు ఇప్పుడే చూపిస్తాం. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? అటు చూడండి, బిర్జును చూడండి. ఏంటి, అన్ని డబ్బులా? ఇప్పుడేమైంది? మాకేదో చూపిస్తామన్నారు, చూపించండి. ఇప్పుడు ఈ నోట్లు ఎందుకు చూపిస్తున్నారు? లేదు లేదు, పొరపాటు అయిపోయింది. కమలాలు ఇంకా రాజగిరాలు. ఇవి మనం తీసుకొచ్చిన పొట్లు. కమలాలు రాజగిరాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి సార్ వాళ్ళు ఏం పెట్టుకుని వెళ్ళారు?
ఇవన్నీ బస్సుకు పెట్టాలని బస్సు ముందు పెట్టాం కదా మనం. అనిల్ సార్ ఆయనే పెట్టుకుంటానని చెప్పారు కదా మనతో. బుట్టలన్నీ ఇక్కడే ఉంటే మరి అనిల్ సార్ ఏం పెట్టారు? అంటే దీని అర్థం అనిల్ సార్. పద పద పద, అతను వచ్చేసాడు. పదండి. పద. అంకుల్ మీరు వాటర్ అడిగారు కదా, తీసుకోండి. ఇవ్వు. ఏవి? అనిల్ అంకుల్ చేతికి బొబ్బలు ఉన్నాయేంటి? అంకుల్ మీ చేతి బొబ్బలు వచ్చాయండి. ఏంటి బొబ్బలా? బొబ్బలా? ఏం బొబ్బలు? నువ్వు నిజంగానే అంకుల్ చేతి మీద బొబ్బలు చూసావా? అవును, నేను చూసాను. ఆయన చేతి మీద చాలా ఎర్రగా బొబ్బలు ఉన్నాయి. అంకుల్ ప్లీజ్ మీరు ఒకసారి మీ చేతిని చూపించండి. వాట్ ఇస్ దిస్ తనుజ? ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన్ని క్వశ్చన్ చేస్తావా నువ్వు? అంకుల్ని క్షమాపణ అడుగు. కూల్ గాయత్రి, పిల్లలు కదా, ఇట్స్ ఓకే. ఒకటి మాత్రం నిజం, పరాయి చోటికి సొంత వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చు. ఇంకో విషయం కూడా నిజం, పరాయి చోట సొంత వాళ్ళని అనుమానించకూడదు. బొబ్బలేంటి? నా చేతికి బొబ్బలేవు లేవు, చూడు. ఐ స్వేర్ టు గాడ్, నేను బొబ్బలు చూశాను. అయితే మరి ఎక్కడికి పోయాయి వేద్? మాయమైపోయాయి. ఎందుకంటే మనం ఆ రాక్షసుడున్న ప్లేస్ నుంచి దూరంగా వచ్చాం. బొబ్బల ప్రభావం కూడా దూరం అయ్యింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా లోపల రాక్షసుడు ఉన్నాడా? అయితే అంకుల్ ఆ టైంలో ఆ రాక్షస స్థలంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? తనుజ, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. ఒక మేనేజర్ కూతురువి నీ లిమిట్స్ లో ఉండు. మామ్ ఒక్క నిమిషం. తను నువ్వేదో అడుగుతున్నావు కదా, అడుగు. ఆ టైంలో మనం అంకుల్ కోసం ఎదురు చూస్తున్నాం కదా, అప్పుడు అంకుల్ ఎక్కడున్నారు? అనిల్, ఏంటిది నిజమేనా? నువ్వు ఎక్కడ ఉన్నావు? అప్పుడు నాకు ఎలర్జీ అయ్యింది, అందుకే నేను స్పృహలో లేను. కానీ ఏంటిది, నువ్వు ఇక్కడ లేవా? ఎనఫ్! నిజంగానే మీరందరూ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. మొదట పెళ్లి పేరున మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు నా భర్తను క్వశ్చన్స్ అడిగి ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడటం మీకు తప్పుగా అనిపించడం లేదా? మేము ఈ ఊరికే రావాలని అనుకోలేదు, కానీ మీ కారణంగా ఇక్కడికి వచ్చాం. అసలు పని మీ అమ్మాయి చేసింది. ముందు పారిపోయింది, దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏమంటున్నారు మీరంతా? ఏమంటున్నారు మీరు? ఈ ఊర్లో ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, అతను నవవధువులను చంపుతాడు. ఇప్పుడు నా భర్త మీ అందరికి బ్రహ్మరాక్షసుడిలా కనిపిస్తున్నాడా? వావ్! ప్లీజ్ మీరందరూ కాసేపు కూల్గా ఉన్నారు, గొడవ పడకండి ప్లీజ్. శాంతించు, శాంతించు గాయత్రి. కలిసి వెళ్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సొంత వాళ్ళ మీద ఎవరికైనా అనుమానం ఏంటి? ఏమైంది బావగారు? బిర్జు ఫోన్ చేశాడు. ఈ బస్సుకి పెట్టడానికి తెప్పించిన కమలాల బుట్టలు, రాజగిరాలు అన్నీ ఇక్కడే మా ఇంట్లోనే ఉన్నాయని చెప్తున్నాడు. అంటే దీని అర్థం బస్సుకి డెకరేట్ చేసిన కమలాలని నకిలీవా? అయ్యో, ఇదేలా జరిగింది? తెలివితేటలు ప్రదర్శించుకో, నేను నిన్ను షూట్ చేసేస్తాను. ఆ పని నేను ముందే చేశాను. బస్సు మీద ఉన్న కమలాలు, రాజగిరాలు మొత్తం అన్ని నకిలీవే. అలా నేనే చేశాను. ఏది చూసినవి ఆ బొబ్బలు నిజమైనవే. అనిల్, మీరేం మాట్లాడుతున్నారు అనిల్? సడన్ గా మీకేమైంది అనిల్? మొయ్, మాట్లాడుకో. నీ పిస్టల్లో ఉన్న బుల్లెట్లు అవన్నీ కూడా నకిలీవే, అర్థమైందా? నీ ముందు నిలబడి ఉన్న ఈ బ్రహ్మరాక్షసుడు నిజమైన రాక్షసుడు. నాకు తెలుసు, వాళ్ళు ఆ బ్రహ్మరాక్షసుడిని చంపేశారు. ఇప్పుడు ఆ హవేలీ అమ్మి మొత్తం డబ్బంతా నొక్కేయాలని చూస్తున్నారు. కానీ లేదు, నేను అలా జరగనివ్వను.